ఎక్కడ రికార్డ్ అంటారు చెప్తాం. 2011 సెన్సస్ తీసినప్పుడు తెలంగాణలో ఉన్న బీసీ జనాభా 1,80,00,000 మంది. తెలంగాణ ఏర్పడే వరకు 2012 సుమారు 15 సంవత్సరాలకు ఇప్పుడు మా జనాభా 2,20,00,000 ఉండాలి. తెలంగాణలో 2,20,00,000 మంది జనాలు ఉండాలి. దాని అంటే 13 గుర్తుతోటి అంటే మాకు 1,90,00,000 చూసినామంటే సుమారు 40 లక్షల తెలంగాణ ప్రజలు తెలంగాణలో బీసీ జనాభాను మీరు కనుమరుగు చేసిండ్రు. ఇది ఎవిడెన్స్ రికార్డ్. ఈ లెక్కన తెలంగాణలో ఈ లెక్కల ప్రకారం జనాభా తెలంగాణలో బీసీల జనాభా 56 నుంచి 57% ముస్లిమ్స్ కలుపుకోకుండానే ఉన్నది. ఇది నేను 46% ఎట్లా చెప్తామండి? నేను ఏ లెక్కని ఇప్పుడు నువ్వు అది కూడా చెప్తా. 1,00,000 కుటుంబాలకు లాక్ అన్నారు. ఎవరు ఆ 1,00,000 కుటుంబాలు? నెంబర్ 2, మీరు అందులో తాత్కాలికంగా ఎన్ఆర్ఐస్ పోతారు. దుబాయ్ కానీ సింగపూర్ కానీ తాత్కాలికంగా ఓటర్లు ఎక్కువ శాతం జనాభా ఉంటారు. వాళ్ళను మీరు ఎన్యుమరేషన్ చేయలేదు. చాలామంది పోతారు, వాళ్ళని లెక్కలకు తీసుకోలేదు. ఈరోజు ఒక్కసారి రికార్డు చూసుకోండి. 2011 సెన్సస్ చేయండి. అందులో ఎస్సీ జనాభా క్లియర్గా ఉన్నది. 2011లో ఎస్సీ జనాభా 54 లక్షలు ఉంది. నిన్న మీరు ఇచ్చిన రికార్డులో 61 లక్షలు ఉంచారు. అంటే 13% గ్రోత్ అయింది. చూడండి ఇక్కడ 2011లో ఎస్సీ పాపులేషన్ గవర్నమెంట్ ఇచ్చింది 54 లక్షలు. నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో 61 లక్షలు ఉంటే ఎస్సీలు 13% పెరిగింది. డన్. ఎస్టీలు కూడా 2011లో 31 లక్షలు చూస్తే నిన్న మీరు 37 లక్షలు చూపించారు. వారు కూడా పెరిగినరు. ఓబీసీలు కూడా మీరు 7% పెంచారు, 10% పెంచినట్టు నిన్న చూపించారు. ఓసీ క్యాస్ట్ 13% పెరిగినరు. ఎస్సీలు 13% పెరిగినరు. ఎస్టీలు 18% పెరిగినరు. ఓబీసీలు పెంచారు. మీ యొక్క అగ్రవర్ణాలు మీరు క్యాస్ట్ పెంచుకున్నారు. మా బీసీలు మాత్రం 17% తగ్గించారు. మేము ఒక్కలమే తగ్గినావా? బీసీలు తగ్గినావా? అంతరేసినాక మమ్మల్ని మీరు తగ్గించారా? చంపే పారేచ్చిన మమ్మల్ని ఓటర్స్ లేకుండా. అన్ని క్యాస్టులు పెరుగుతాయి, దేశ జనాభా పెరుగుతుంది, రాష్ట్ర జనాభా పెరుగుతుంది, కానీ బీసీ జనాభా తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది? కాబట్టి ఇది మా బీసీ జాతిని కావలసుకొని మేమంటే భయం, మా జాతులు అంటే భయం. వీళ్ళకు ఎక్కడైతే వీళ్ళ సీట్లు కదులుతాయని చెప్పి భయంతో మా మొత్తాన్ని విధంగా జాతిని నాశనం చేసే ప్రయత్నం చేసింది మీరు ఈరోజు. అందుకే కదా 70 సంవత్సరాల బీసీకి ఒక ముఖ్యమంత్రిని అవకాశం ఇచ్చినారే. ఇంత జనాభా ఉన్న మీరేగా వెళ్తున్నారు. గీ తొక్కుడు తొక్కబట్టే గీ చేయబట్టే మా వాళ్ళు ఒక్కడంగా ముఖ్యమంత్రి అనేకపోతారు బీసీని. మీరు మా చైతన్యం లేకపోవడం వలన ఈరోజు ఇంత ఘోరంగా అన్ని క్యాస్టులు పెరిగాయి, కానీ మేము 10% తగ్గించారు మమ్మల్ని. ఇది క్లియర్ ఎవిడెన్స్. మేమంటే ఎందుకు భయం మరి మీకు? దీనికి అనుగుణంగా నిన్న మరి ఇట్లా స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పి ఎవరినైనా ఒకరిని అడుగుదాం, మరి మీ ఇంటికి వచ్చినా అని చెప్పేసి, ఎవరిని ఎందుకు అడగాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు వేదిక కన్వీనర్ ఉన్నాడు ఒకరు, భారతి సుదర్శన్ గారు. మీ అందరూ తెలుసు అనుకుంటా. మరి ఫోన్ చేసిన, అయ్యా మీ ఇంటికి ఏమైనా నచ్చిందా అంటే, మా ఇంట్లో కుక్క కూడా లేదు, మా ఇంటికి మనుషులు కూడా రాలే అన్నారు. చాలామంది అటువంటి 100 మందిని అడిగిన, 100 మందిని అడిగిన మీ ఇంటికి ఏమైనా ఇన్వెస్ట్ వచ్చిందంటే, సార్ మా ఇంట్లో కుక్క కూడా లేదు, కుక్కగా మురగలేదు, మా ఇంటికి మనుషులు రాలన్నారు. ఇక మరి కుక్కలు ఎప్పుడు ఇచ్చిపెట్టినాం మేము? ఎందుకు పోలే మీరు వాళ్ళ దగ్గరికి? పోలే. ఇదేమన్నా వేగంగా మాట్లాడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉన్నది, ఒక పథకం, NFHS, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఇది ఆన్ రికార్డు మీకు వెబ్సైట్లో ఉంటుంది. సర్వే 1, సర్వే 2, సర్వే 3 అంటే NFHS 1, NFHS 2, NFHS 5 దాకా కూడా చేసింది వీళ్ళు. NFHS 4 రిపోర్ట్ కూడా మీరు వెబ్సైట్లో ఉంటుంది. మీరు జూన్ 30 నుంచి 14 నవంబర్ వరకు సర్వే చేసిన వాళ్ళు. 2019 జూన్ 30 నుంచి నేను చెప్పినంత రికార్డు 14 నవంబర్ వరకు సర్వే చేసిండ్రు తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని కూడా డిసెంబర్ 2024లో సబ్మిట్ చేసిన గవర్నమెంట్కు అనౌన్స్ చేసింది. ఏమని చేసిండ్రు? తెలంగాణ పాపులేషన్ అనేది 2024 సంవత్సరం వరకు 3,84,00,000 పైచీలు ఉంటుంది మా అంచనా ప్రకారం. ఇవన్నీ చేసినామని చెప్పి 3,84,00,000 అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేసింది. 3,84,00,000. NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్,
వాళ్ళు క్లియర్గా ఇచ్చిండ్రు, బీసీలు ఇక్కడ 57% ఉన్నారు అని చెప్పి క్లియర్ ఇచ్చిండ్రు సెంట్రల్ గవర్నమెంట్ స్కామ్. మరి ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఏ రిపోర్ట్ ప్రకారం మన 46% వచ్చింది? మేము ఎందుకు 46% మీరు మీ లెక్కల గారడీ చేసుకున్నారా? మీరు కొట్టేసిన మొత్తము ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయిగా మీకు. ఫస్ట్ మీరు తప్పు చేసిండ్రు, మీరు జీవోని తప్పు చేసిండ్రు. ఇప్పుడు రేపు పొద్దున ఇవే జీవోలు పెట్టుకొని ఏమైనా కోర్టుకొస్తే కొట్టేస్తారు కదా, నేనేం చేయాలి? కొట్టేసింది అంటారు. నేను పోలేపిన శాస్త్రీయంగా చేయండి. బీహార్లో కొట్టుడు వేసిండ్రు, ఇప్పటివరకు మీకు కర్ణాటకలో కొట్టుడు పోయింది, ఏపీలో కొట్టుడు పోయింది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసలేరు. మీరు ఆ తప్పు చేయగద్దంటే శాస్త్రీయంగా చేయమని చెప్పినాం. కానీ వీళ్ళు అశాస్త్రీయంగా చేయడం వల్ల ఈరోజు రేపు పొద్దున కోర్టుకు కొట్టేసేందుకు వీళ్ళే గుసిగొలిపే ప్రయత్నం చేసి మళ్ళీ గదే కోర్టు షోలో పెట్టే ప్రయత్నాన్ని చేసేందుకు ఇవన్నీ మనం కుట్ర చేసిండ్రు. ఇది మీకు అవన్నీ రిపోర్ట్ చేసినాడు. ఇది బీసీలు ఎస్సీలు అన్నీ పెరిగింది క్లియర్గా ఉంటుంది. మేము తగ్గించడం మీకు ఒక డాటా కూడా ఇచ్చేసినాం మీకు. నెంబర్ 3 ఈరోజు వేసి గర్వంగా చెప్తున్నాం మేము 70 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో కానీ దేశంలో పరిపాలించింది ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ. మా జాతులకు వెనుకబాటు కారణం కూడా కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మమ్మల్ని మొత్తాన్ని కూడా తొక్కుపెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కారులో వచ్చేయడంగా మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేసాను, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పడానికి కూడా నిలిచినాం. ఈరోజు కేసీఆర్ గారిని గర్వంగా మేము చెప్పుకుంటాం. ఎస్, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నిజంగానే మా మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి, మా ప్రేమ ఉన్నది కాబట్టి, మా మీద చాలా ప్రేమ ఉన్నట్టు మాట్లాడిండ్రు. మా పేరు తీసుకున్నారు గంగుల కమలాకర్ గారు అంటే ఎస్, నిజంగానే మీరు ఒకవేళ గిట్ట శాస్త్రీయంగా చేసి మా సంఖ్యను 46 నుంచి 56% మీరు ఇస్తే డెఫినెట్గా మేమే మీకు షాలు కప్తాం. మేము మీకు బీసీలు అందరం కలిసి గౌరవించుకుంటాం. మేము నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నారు, నిన్న మీరు ఏదైతే ప్రేమ మాట మాట్లాడినారో మీరు అసెంబ్లీలో, అదే విషయం నిజంగా ప్రేమ మీద ఉంటే గిట్ట మీరు ఈ సర్వేని పట్టుకుని రీసర్వే చేయండి, ఒక డెడికేషన్ డే పెట్టండి. ఎక్కడైతే మీరు 16 లక్షల మంది రాలేదన్నారో దాంతోపాటు ప్రతి ఒక్కరు రీసర్వే చేయాలంటే ఒక 15 రోజుల టైం ఇచ్చేసి ఇక్కడ నుంచి ఒక డెడికేషన్ డే పెట్టి ఆ రోజు హాలిడే ఇవ్వండి.